టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో జీవితకాలం లేటు అని అంటూ ఉంటారు. విమర్శలకు తగ్గట్టుగానే ఆయన కొన్ని పనులను జాప్యం చేస్తూ ఉంటారు. అవి తెలిసే చేస్తారో, అధికారుల నుంచి సరైన సమాచారం లేక చేస్తారో కూడా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అధికారులెవ్వరూ ఆయన దగ్గరకు వెళ్లి గట్టిగా మాట్లాడరు. నిత్యం మీటింగులతో బిజీగా ఉండే చంద్రబాబును డిస్టర్బ్ చేయడానికి వారికి ఇష్టం ఉండదు. సీఎం చెప్పినట్లుగానే చేద్దాంలే అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తూ ఉంటారు. తమ చేతికి మట్టి అంటకుండా వాళ్ళు చూసుకుంటారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉదాసీనత కారణంగా ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి కూడా. నామినేటెడ్ పోస్టుల్లో 80% పైగా భర్తీ ప్రక్రియ పూర్తయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా 20% సంగతిని త్వరలో చూస్తామని వివరిస్తున్నాయి. అయినా సరే కొన్ని అంశాల్లో మాత్రం తీరని జాప్యం జరుగుతోంది. అందులో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్ వ్యవహారం కూడా ఉంది. వైసీపీ హయాంలో నియమితులైన టీం ఇంకా కొనసాగుతోంది. ఖాళీ అయిన పోస్టులు, త్వరలో ఖాళీ కాబోయే ప్రధాన సమాచార కమిషనర్ పోస్టును భర్తీ చేసే అంశంపై చంద్రబాబు ఇంకా సీరియస్ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. 2022 అక్టోబర్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించింది. ప్రధాన కమిషనర్గా ఆర్ మెహబూబ్ బాషా నియమితులయ్యారు. ఆయన ఒకప్పుడు సాక్షి చీఫ్ రిపోర్టర్గా ఉండేవారు. ఆయనది కడప జిల్లా. ఆయనతో పాటు ది హిందూ మాజీ జర్నలిస్ట్ పి శామ్యుయల్ జొనాథన్, ఎన్టీవీ నుంచి రెహానా, మరికొందరిని కమిషనర్లుగా నియమించారు. రాజ్యాంగబద్ధ పదవి కావటంతో ప్రభుత్వం మారి కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కూడా వాళ్లను మార్చలేని పరిస్థితి ఉంది. ప్రధాన కమిషనర్ మహబూబ్ బాషా అయితే బహిరంగంగానే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సమాచార కమిషనర్ల పదవీకాలం ముగియటంతో వాటి భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యి చాన్నాళ్లయ్యింది. అయినా భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎవ్వరినీ ఇంకా నియమించలేదు. ప్రధాన కమిషనర్ మహబూబ్ బాషా పదవీకాలం కూడా ఈ నెలాఖరికి పూర్తవుతుంది. ఆ పదవిని వెంటనే భర్తీ చేయకపోతే అందుబాటులో ఉన్న కమిషనర్లలో ఒకరిని ఇన్ఛార్జిగా నియమిస్తారు. అంటే వైసీపీకి అత్యంత సన్నిహితురాలైన రెహానా త్వరలో ఇన్ఛార్జ్ అవుతారు. ఈ పరిణామాలపై తెలుగు తమ్ముళ్లు తెగ రగిలిపోతున్నారు. సమాచార కమిషనర్ల నియామకంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పును వాళ్లు ప్రస్తావిస్తున్నారు. తక్షణమే కమిషనర్ల నియామకం జరిగిపోవాలని గతంలో సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెప్పింది. ఆ బెంచ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించటం లేదు. ప్రభుత్వ తీరు కోర్టు ధిక్కారం కిందకు కూడా వస్తుందని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర లేచి సమాచార కమిషనర్ల నియామకం చేపట్టాలని జనము, టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.